Hello everyone. Welcome to Python Life YouTube ఛానల్. Python Life YouTube ఛానల్లో మే 21కు మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్సును అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఆ కోర్స్కి సంబంధించినటువంటి ఒక సమ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్ కావచ్చు, లేదు అంటే స్టూడెంట్స్కి ఉన్నటువంటి సమ్ డౌట్స్ అనేటువంటివి ఇక్కడ క్లారిఫై చేస్తున్నాం. దాంట్లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ అనేటువంటిది హౌ టు రైట్ ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వైరీ. హౌ టు రైట్ మై ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వైరీ. సో దీనికోసం అయితే ఇక్కడ నేను వీడియో అయితే రెడీ చేస్తున్నా. సో దీంట్లో నువ్వు ఎస్క్యూఎల్ క్వైరీ అనేటువంటిది రాయాలి అంటే ఫస్ట్ నువ్వు ఒరాకిల్ అనేటువంటిది ఇన్స్టాల్ చేసుకోవాలి. మరి ఒరాకిల్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఒరాకిల్ను ఎక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి అనేటువంటివి నేను మీకు రెగ్యులర్ క్లాస్లో ఓకేనా, హౌ టు డౌన్లోడ్ ఒరాకిల్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ఒరాకిల్ అండ్ హౌ టు క్రియేట్ యూజర్ ఇన్ ఒరాకిల్ అనేటువంటివి వెరీ క్లియర్గా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలండి అంటే మీకు కావాల్సినటువంటి వర్షన్, లేటెస్ట్ వర్షన్, ఒరాకిల్లో లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత we will get command line interface, SQL command line interface. అంటే ఈ డేటాబేస్ కు కనెక్ట్ కావడం కోసం మనకు ఒక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేటువంటిది, ఒక ఇంటర్ఫేస్ అనేటువంటిది ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకుంటాం. ఆర్ లేదంటే సమ్ జియుఐ టూల్స్, ఎస్క్యూఎల్ డెవలపర్ అనేటువంటి ఒక జియుఐ టూల్ అనేటువంటిది ఉంటుంది. నేను మీకు రిక్వెస్ట్ చేసేటువంటిది ఏంటండి అంటే యాజ్ ఏ బిగినర్ ఓకేనా, యూ డోంట్ గో ఫర్ జియుఐ టూల్. ఎందుకంటే అక్కడ మొత్తం నీకు కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ నువ్వు క్లిక్ చేసుకుంటూ ఓకేనా వాటిని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతావు. దాని నుంచి నీకు సబ్జెక్ట్ అనేటువంటిది రాదు. కాబట్టి యూ షుడ్ ప్రాక్టీస్ యాజ్ ఏ బిగినర్, యాజ్ ఎ లెర్నర్. సో యూజ్ ద కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసినాం, ఓపెన్ చేసినాం. మరి ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలంటే అక్కడ మనకు ఓకేనా టేబుల్స్ అనేటువంటి ఉంటాయి. ఏవో సమ్ టేబుల్స్ అనేటువంటి ఉన్నాయి అనుకుందాం. మరి టేబుల్స్ ఎట్లా ఉంటాయి మనం క్రియేట్ చేయకుండా? అంటే మనం క్రియేట్ చేసినాము అనుకుందాం. ఏం క్రియేట్ చేసినాం, ఎట్లా క్రియేట్ చేసినాం అనేటువంటిది కూడా అది వెరీ బిగ్ కోడ్స్ అండ్ దాంట్లో వస్తుంది మనకు. అక్కడ వాటి గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఇక్కడ సో ఒక కస్టమర్ టేబుల్ అనేటువంటిది ఉంది అనుకుందాం మన ఓకేనా డేటాబేస్ లో. ఒక కస్టమర్ టేబుల్ అనేటువంటిది ఉంది అనుకుందాం. అజ్యూమ్ దట్ ఓకేనా దెర్ ఈస్ ఎ కస్టమర్ టేబుల్ అండ్ కస్టమర్ టేబుల్ ఉంది. అండ్ ఈ కస్టమర్ టేబుల్లో ఒక కాలం కస్టమర్ ఐడి అనేటువంటి కాలం ఉంది, కస్టమర్ ఐడి. అండ్ ఈ ఐడికి దిస్ కైండ్ ఆఫ్ డేటా టైప్ అండ్ ఉంది అనుకుందాం, ఇంటీజర్ టైప్. అండ్ ఐడీస్ అనేటువంటివి యూనిక్ టైప్. అండ్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ నేమ్ ఆఫ్ ది కస్టమర్, అది టెక్స్ట్ డేటా. అండ్ లాస్ట్ నేమ్ ఆఫ్ ది కస్టమర్, అది కూడా టెక్స్ట్ డేటాని. అండ్ సిటీ ఆఫ్ ది కస్టమర్ అంటే హిస్ అడ్రస్. సో అది కూడా ఏమని చెప్తున్నాం ఇక్కడ టెక్స్ట్ డేటాగా డిఫైన్ చేసుకున్నాం. ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి? కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిటీ. ఇట్లా కస్టమర్ టేబుల్లో ఉండేటువంటి కాలమ్స్ అనుకుందాం. మరి ఇప్పుడు ఈ కాలమ్స్ అన్నిటినీ నువ్వు సెలెక్ట్ చేయాలి. మరి దానికోసం నువ్వు ఎట్లా రాస్తున్నావు కమాండ్ అనేటువంటిది? ఈ కాలమ్స్ ఏమని చెప్తున్నాం? కస్టమర్ ఐడి కాలం కానీ, ఫస్ట్ నేమ్ కాలం కానీ, లాస్ట్ నేమ్ కాలం కానీ, సిటీ కాలం కానీ, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలి. మరి సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నాం? ఇక్కడ చూడండి కమాండ్ సెలెక్ట్ అనేటువంటి కమాండ్ ని యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ ఈజ్ ఎ కమాండ్ అండ్ హియర్ ద స్టార్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. సెలెక్ట్ స్టార్ మీన్స్ ఇక్కడ ఉండేటువంటి కస్టమర్ ఐడి, కస్టమర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ సిటీ అనేటువంటివి అన్ని సెలెక్ట్ అవుతాయి. ఎక్కడి నుంచి సెలెక్ట్ అవుతాయి? ఫ్రమ్. మరి ఇది ఎక్కడి నుంచి? ఏది ఇక్కడ ఉండేటువంటి కస్టమర్ ఐడి అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సిటీ అనేటువంటివి ఎక్కడ ఉన్నాయి అంటే కస్టమర్ టేబుల్లో ఉన్నాయి. ఇక్కడ కస్టమర్ టేబుల్లో ఉన్నాయి. కస్టమర్ టేబుల్ నుంచి ఈ ఫీల్డ్స్ అన్నింటినీ సెలెక్ట్ చేయమని చెప్తున్నాం. ఏం రాస్తున్నాం చూడండి, సెలెక్ట్ అనేటువంటిది కమాండ్. మరి నాకు ఎట్లా తెలుసు సార్ ఇక్కడ సెలెక్ట్ యూజ్ చేయాలి అనేటువంటిది? అంటే నువ్వు ఏం చెప్తున్నావు ఇక్కడ? సెలెక్ట్ ద డేటా ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్ అని చెప్తున్నాం. అన్నప్పుడు సెలెక్ట్ యూజ్ చేస్తాం. ఫ్రమ్ స్టార్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. లేదు స్టార్ ఎందుకు అంటే ఇక్కడ ఉండేటువంటి అన్ని కాలమ్స్ కావాలి కాబట్టి
ఎందుకు నాకు పర్టికులర్ కాలమ్స్ మాత్రమే కావాలి. అప్పుడు నీకు పర్టికులర్ కాలమ్స్ ఏవైతే కావాలనుకుంటున్నావో వాటి నేమ్స్ అనేటువంటివి ఇక్కడ రాస్తే సరిపోతుంది ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టార్. సో ఒకవేళ నీకు అక్కడ ఉండేటువంటి ఆల్ కాలమ్స్ కావాలి అనుకున్నప్పుడు స్టార్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. లేదు పర్టికులర్ కాలమ్స్ మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఓకేనా ఆ పర్టికులర్ కాలం నేమ్స్ అనేటువంటివి రాస్తాం. ఫ్రమ్ ఎక్కడి నుంచి కస్టమర్స్ టేబుల్ నుంచి ఈ డేటాను సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో ఇది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. మరి ఈ క్వైరీ అనేటువంటిది ఎట్లా రన్ అవుతుంది అనేటువంటిది ఒక్కసారి చూద్దాం ఇక్కడ. ఓకేనా హౌ టు ఓకేనా లెట్స్ ఇప్పుడు సెలెక్ట్ అనేటువంటిది ఏమని చెప్తున్నాం. సెలెక్ట్ అనేటువంటిది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డేటా రిట్రైవల్ కమాండ్. ఏమని చెప్తున్నాం. డేటా రిట్రైవల్ కమాండ్. డేటాను రిట్రైవ్ చేసుకోవడం కోసం డేటా క్వైరీ లాంగ్వేజ్ కమాండ్. డేటా క్వైరీ లాంగ్వేజ్ కమాండ్. సో ఇది ఏం చేస్తుంది అండి అంటే ఈ సెలెక్ట్ అనేటువంటిది ఇట్ సెలెక్ట్ ద డేటా ఫ్రమ్ డేటా బేస్. ఏ టేబుల్ నుంచి అయితే నీవు ఓకేనా డేటాను సెలెక్ట్ చేసుకుంటున్నావో ఆ టేబుల్లో ఉండేటువంటి ఇక్కడ స్టార్ ఇండికేట్స్ ఆల్ కాలమ్స్ ఇన్ దట్ టేబుల్. ఫ్రమ్ ఫ్రమ్ అనేటువంటిది ఎక్కడి నుండి ఫ్రమ్ కస్టమర్స్ టేబుల్ నుంచి డేటాను డిస్ప్లే చేయమని చెప్తున్నాం. అండ్ ఫైనలీ ద ఎస్క్యూఎల్ కమాండ్ ఈజ్ టెర్మినేటెడ్ విత్ సెమీ కోలన్. అండ్ ఇంకా ఇక్కడ నీవు కావాలి అనుకుంటే దీనికి వేర్ క్లాస్ రాయొచ్చు. అంటే కండిషన్ గా నీవు డేటా అనేటువంటిది రిట్రైవ్ చేసుకోవాలనుకున్నప్పుడు వేర్ క్లాస్ అనేటువంటిది కూడా రాసుకోవచ్చు. సో అండ్ మరి ఈ కమాండ్ అనేటువంటిది ఎట్లా రన్ అవుతుంది. ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ కనెక్ట్ టు యువర్ డేటాబేస్. ఓకేనా డేటాబేస్ కు కనెక్ట్ అవ్వాలి. అండ్ దాంట్లో ఆ డేటాబేస్ లో ఏముండాలి. కస్టమర్స్ అనేటువంటి టేబుల్ ఉండాలి. తర్వాత ఓకేనా సెలెక్ట్ ద డేటాబేస్. ఇప్పుడు నేను ఏదైతే కస్టమర్స్ టేబుల్ అని చెప్పినో ఆ టేబుల్ ను మనం ఏం చేసుకుంటున్నాం సెలెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ టైప్ ద క్వైరీ లైక్ వాట్ అండి. ఓకేనా నెక్స్ట్ స్టెప్ లో ఓకేనా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అనేటువంటి కమాండ్ ను టైప్ చేస్తున్నాం. సార్ మరి ఇక్కడ కస్టమర్స్ టేబుల్ నేనా ఎప్పుడు అంటే ఇక్కడ మనం ఒకటి ఎగ్జాంపుల్ గా ఇమాజిన్ చేసుకుంటున్నాం. ఏమని కస్టమర్ టేబుల్ కంటెంట్స్ ఫీల్డ్స్ లైక్ ఏమని చెప్తున్నాం కస్టమర్ ఐడి. ఓకేనా ఫైనల్లీ నీకు డేటా అనేటువంటి రిజల్ట్ నీవు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నీకు రిజల్ట్ అనేటువంటిది ఎట్లా వస్తుంది. ఓకేనా ఏమేం ఫీల్డ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇమాజిన్ జస్ట్ కస్టమర్ ఐడి. నేను జస్ట్ ఇక్కడ సిఐడి అని రాసుకుంటున్నా. కస్టమర్ ఐడి అనేటువంటిది అండ్ ఫస్ట్ నేమ్. ఓకేనా ఫస్ట్ నేమ్ ఇక్కడ ఎఫ్ఎన్ అని రాస్తున్నా. ఫస్ట్ నేమ్ అనేటువంటిది ఎఫ్ఎన్. అండ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఎల్ఎన్ లాస్ట్ నేమ్. అండ్ నెక్స్ట్ సిటీ అనేటువంటిది తీసుకున్నాం మనం. సిటీ ఓకేనా సిటీ. ఇవి ఫీల్డ్స్. ఇట్లా మనకు డేటా అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి అనేటువంటిది ఇఫ్ ఇట్ ఈస్ ఏ 101 అనుకుందాం. కస్టమర్ ఐడి 101. ఫస్ట్ నేమ్ వచ్చేసి ఏదో ఒకటి ఏ అనుకుంటున్నా. అండ్ అనుకుందాం ఏదో ఒక నేమ్. కస్టమర్ నేమ్ ఈజ్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఏ అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ జెడ్ అనుకుంటున్నా. అండ్ ఏజెడ్ పర్సన్ నేమ్ వచ్చేసి ఏజెడ్. కస్టమర్ ఫస్ట్ నేమ్ ఏ అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి జెడ్ అండ్ సిటీ వచ్చేసి హెచ్వైడి హైదరాబాద్ అనుకుంటున్నా. అజ్యూమ్ దట్. సో హైదరాబాద్ హెచ్వైడి. అండ్ నెక్స్ట్ 102. ఓకేనా నెక్స్ట్ కస్టమర్ అండ్ హిస్ నేమ్ ఈజ్ బి అండ్ అంటే ఫస్ట్ నేమ్ ఈజ్ బి అండ్ లాస్ట్ నేమ్ ఈజ్ వై అనుకుందాం. అండ్ నెక్స్ట్ హీఈస్ ఫ్రమ్ బెంగళూరు. ఓకేనా హీఈస్ ఫ్రమ్ బెంగళూరు బిఎన్జిఎల్ సంథింగ్ లైక్ దిస్. సో ఎప్పుడైతే నువ్వు ఈ కమాండ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేసినావో నీకు డేటా అనేటువంటిది ఇట్లా డిస్ప్లే అవుతుంది. సో ఇట్లా మనం ఏం చేస్తామండి అంటే మనకు కావాల్సినటువంటి కమాండ్స్ అనేటువంటి వాటిని రాసుకుంటాం. సో ఇదండి సింపుల్ గా ఓకేనా హౌ టు రైట్ ఓకేనా ఫస్ట్ ఎస్క్యూఎల్ కమాండ్ ఎస్క్యూఎల్ క్వైరీ అనేటువంటిది. అండ్ నువ్వు ఎస్క్యూఎల్ క్వైరీ అనేటువంటిది రాయాలంటే నీకు ఏం కావాలి. ఫస్ట్ యూ షుడ్ ఇన్స్టాల్ యువర్ ఒరాకిల్ ఇన్ యువర్ డేటాబేస్ ఇన్ యువర్ సిస్టమ్. దెన్ create one user and then create one table and then start to okay na retrieve the data from database. So ఇదండి సింపుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓకే నా హౌ టు రైట్ ఫస్ట్ ఎస్క్యూఎల్ క్వైరీ అనేటువంటి దానికోసం. అండ్ తర్వాత మరి ఈ కోడ్స్ కు సంబంధించినటువంటి ఓకేనా వెబ్సైట్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నా. ఏంటి వెబ్సైట్ వచ్చేసి సో pythonlife.in/oracle-live.html అనేటువంటిది వెబ్సైట్.
ఈ వెబ్సైట్ లో మన కోర్స్ నేమ్ వచ్చేసి బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్. సో ఇక్కడ నాట్ ఓన్లీ ఒరాకిల్ ఎస్క్యూఎల్ అండ్ అలాంగ్ విత్ ఎస్క్యూఎల్ we are offering okay na PLSQL also. PLSQL, it's very okay na extension of the okay na SQL, procedural language extension with SQL అనేటువంటిది PLSQL అంటే. మరి దాన్ని కూడా మనం డిస్కస్ చేస్తామండి. ఇక్కడ కోర్సులో పెట్టలేదు, కోర్సులో పెట్టలేదు కానీ మనం ఆఫర్ చేస్తాం. అండ్ ఈ బ్యాచ్ వచ్చేసి మే 21st అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ కోర్స్ సిలబస్ ను ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనము ఎస్క్యూఎల్ రిలేటెడ్ టాపిక్స్ అనేటువంటివి ఒక 12 చాప్టర్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి 8 చాప్టర్స్ ను మనం ప్రొవైడ్ చేస్తున్నాం. టోటల్ గా 20 చాప్టర్స్ హ్యూజ్ సిలబస్ అయితే మనం ఇక్కడ ఆఫర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఈ ఎస్క్యూఎల్ అనేటువంటిది ఓకేనా నాట్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ పీపుల్. సో the Python developers may learn and not may mandatory to learn, and Java developers mandatory to learn, and any other kind of people may okay na mandatory to learn. ఎందుకండి అంటే ఎందుకు అంటే నీ జాబ్ రోల్ ఏంటి అంటే టు స్టోర్ ద డేటా ఇన్ కంప్యూటర్. మరి ఎక్కడ కంప్యూటర్ లో స్టోర్ చేయాలి, దాని స్టోరేజ్ స్ట్రక్చర్ ఏంటి, ఇదంతా మనము ఇక్కడ ఎస్క్యూఎల్ లో డిస్కస్ చేస్తాం కాబట్టి irrespective of the job, so you should learn the SQL. Okay, thank you and I wish you all the best for your career.